కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇక కేసీఆర్ హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టుకు వెళ్లారు కేసీఆర్. కమిషన్ నివేదికని కొట్టేయాలని ఆయన పిటిషన్ వేశారు. ఈ రోజు కేసీఆర్ పిటిషన్ ని హైకోర్టు విచారించబోతోంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా దీనిపై పిటిషన్ వేశారు. పిటిషన్ లో 5 అంశాల్ని ప్రధానంగా ప్రస్తావించారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ నివేదికని రద్దు చేయాలి, కమిషన్ ని నియమిస్తూ ఇచ్చిన జీవోను కూడా కొట్టేయాలని, తమకు కమిషన్ నివేదిక ఇవ్వలేదని కేసీఆర్ దీంట్లో ప్రస్తావించారు. అలాగే కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B 8C నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని తన పిటిషన్ లో పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, హరీష్ రావు అలాగే మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్లకు సంబంధించి నెంబరింగ్ వచ్చేసిందా? ఏ టైంకి ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది? 11 గంటలకి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు కేసీఆర్తో పాటు హరీష్ రావు వేసినటువంటి 2 పిటిషన్లను కలిపి ఈరోజు చీఫ్ జస్టిస్ విచారించబోతున్నారు. అయితే ఈరోజు ప్రాథమికంగా కేవలం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేటువంటి ఆస్కారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్లో మాత్రం 5 ప్రేయర్స్ని 5 అంశాలకు సంబంధించినటువంటి రిలీఫ్ని ఇవ్వాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. మొదటిది, కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదికను ఎక్కడ కూడా తమకు ఆ కాపీ పత్రాలను ఇవ్వకుండానే బహిరంగంగా మంత్రులు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి తమ పరువుకి భంగం కలిగించేలాగా మాట్లాడారంటూ కూడా ప్రస్తావించారు. దీంతోపాటు తమకి ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే సమన్లు జారీ చేశారు, అది కూడా తమ ఎదుట వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. జూన్ 11వ తారీఖున కమిషన్ ముందు తాను హాజరు వివరణ ఇచ్చాను, అంతకు మించి తమకి ఈ కమిషన్ మొత్తంలో ఎలాంటి నోటీసులు కూడా అందలేదు. మామూలుగా కమిషన్ అండ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం 8B 8C నోటీసులు ఇవ్వాలి, కానీ అలాంటిది ఏది కూడా తమకు ఇవ్వలేదు. కేవలం ఒకసారి అటెండ్ కావాలని సమన్స్ మాత్రమే ఇచ్చారంటూ కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అండ్ 3వ అంశం, మొత్తం ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆరోపణలు చేస్తుందో, ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలే కమిషన్ నివేదికలో ప్రస్తావించింది తప్ప మరే అంశము లేదు. మొత్తం ఈ నివేదికను అంతా కూడా పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కేసీఆర్ కోరారు. ఈ కమిషన్ నియామకమే తప్పుగా ఆయన తప్పుపడుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది మార్చిలో కమిషన్ని పీసీ ఘోష్ని నియమిస్తూ గత ఏడాది మార్చిలో ఒక జీవోని తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి జీవో 6ని పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కోరారు. ఈ విధంగా 5 అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్, హరీష్ రావు 2 పిటిషన్లు ఫైల్ చేశారు. 2 పిటిషన్లను కూడా కలిపి ఈరోజు హైకోర్టు విచారించబోతుంది. సో హైకోర్టు విచారణ తర్వాత ఈ రోజు ప్రభుత్వానికి ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా, లేకపోతే కేవలం నోటీసులు ఇస్తుందనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.